హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ స్వర్ణ. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. శివరాత్రి రోజు మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నైటే గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసుకొని చక్కగా ముగ్గులు అవి పెట్టేసుకున్నాను. ఇంకా డైలీ కూడా అంతేనండి, చక్కగా క్లీన్ అయితే చేసేసుకొని నైటే అంతా కూడా పడుకుంటాను అనమాట. ఎందుకంటే మనం మార్నింగ్ లేచిన తర్వాత మనకు డే స్టార్ట్ అయ్యేదే మనకు కిచెన్తోనే కదండి. అందుకనేసి కొంచెం పాజిటివ్గా ఉంటుంది. మనం ఎక్కడి వర్క్స్ అక్కడే వదిలేసి అలానే పడుకున్నాం అనుకో, మార్నింగ్ లేచిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత మనకు వర్క్స్ చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అందుకనేసి చక్కగా అన్నీ క్లీన్ చేసేసి పడుకున్నాం అనుకో, వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి మనకు కూడా మార్నింగ్ అనేది చాలా పీస్ఫుల్గా మనకు స్టార్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. అందుకనేసి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత తొందరగానే లేచేసాను అనమాట. ఇంకా లేచిన తర్వాత ఇంకెలాగో వీళ్ళకి కూడా హాలిడే కదా, అందుకనేసి నేను మొత్తం నా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఇల్లు తుడవడం, మాప్ పెట్టుకోవడం, బయట ముగ్గు పెట్టుకోవడం అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా పిల్లల్ని కూడా లేపించేసాను అనమాట. ఇంకా పిల్లలైతే కొంచెం లేట్గానే లేచారండి. ఇంకా ముందు వీడియోలో చెప్పాను కదా, ఈ వీక్ మొత్తం మనకు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయనేసి తొందరగానే లేచేవాళ్ళు. 5:30, 6 కలా లేచేసేవాళ్ళు అనమాట. ఇంకా సాటర్డే సండే హాలిడే కదా, వాళ్ళకు కూడా కొంచెం నెగ్లెక్ట్ చేసేసారు. ఇంకా హాలిడే ఉంది అనేసి పోనీలే పడుకొని అనేసి నేను కూడా కొంచెం లేట్గానే లేపించేసాను అనమాట. 7:30 అలా లేచేశారు. 7:30, 8 లోపు లేచేశారనమాట. ఇంకా లోపు నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయ్యే లోపు ఇంకా ఇక్కడ టిఫిన్ అయితే రెడీ చేసేస్తున్నాను. ఇంకా వాళ్ళు టిఫిన్ రెడీ చేసి పెట్టిన తర్వాత ఇంకా నా వర్క్స్ అన్నీ కూడా స్నానం చేసుకొని పూజ చేసుకోవడం అన్నీ కూడా చేసుకోవాలి. ఇంకా లేట్ అయిపోతుంది, ఇంకా ఆకలేస్తుంది అన్నారు. అందుకనేసి ముందుగా టిఫిన్ అయితే చేసేస్తాంలే అనేసి టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఈరోజు వచ్చేసి టిఫిన్కి వచ్చేసి అటుకులు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా అటుకులకైతే ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని ఇక్కడ పోపుకు అయితే పెట్టేసుకున్నాను. అలాగే ఏదో ఒక సైడ్ డిష్గా ఉండాలి కదండి. ఇంకా అటుకులు వేసినప్పుడు అలా అటుకులు అయితే అస్సలు తిన్నారనమాట మా ఇంట్లో. బజ్జీ అయినా ఉండాలి, లేదంటే పొడలైనా ఏదైనా సైడ్కి అలా ఉండాలన్నమాట. ఇంకా ఈరోజు వచ్చేసి ఆనియన్ పకోడీ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్ పకోడీకి అయితే ఈ విధంగా చిన్నగా రౌండ్స్గా కట్ చేసుకొని ఈ విధంగా చక్కగా లేయర్స్ అన్నీ కూడా విడివిడిగా తీసేసుకుంటే మనకు ఆనియన్స్ పకోడీ అనేది చాలా మంచిగా వస్తుందన్నమాట. పొడవుగా కట్ చేసుకోవడం కన్నా ఈ విధంగా రౌండ్స్గా కట్ చేసుకుంటే ఆనియన్ పకోడీకి చాలా మంచిగా వస్తుంది. ఈ విధంగా లేయర్స్ అన్నీ కూడా చక్కగా విడిగా తీసేసుకోవాలి. ఇంకా వాళ్ళు ఇంట్లో ఉంటేనే మనకు ఏదో వర్క్ అనేది ఎక్కువగానే ఉంటుంది కానీ వాళ్ళకు మాత్రం హాలిడే ఉంటుంది. కానీ వాళ్ళకు హాలిడే ఉంటే మనకు మాత్రం ఇంకా వర్క్ అనేది డబల్ అవుతుందన్నమాట. ఇంకా డే మొత్తం మనకు కిచెన్లోనే సరిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పోపుకి అయితే పెట్టేసుకున్నాను కదా, ఇంక మధ్య మధ్యలో ఇవి కూడా కలబెడుతున్నాను మాడిపోతుంది అనేసి. ఇంకా ఇక్కడ పకోడీకి అయితే వేసేసుకుంటున్నాను అనమాట. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏమేమి స్పెషల్ చేశారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది తప్పకుండా షేర్ చేసుకోండి. మేమైతే ఉపవాసాలు అవి ఏమీ ఉండలేదండి, నార్మల్గా పూజ అయితే చేసుకున్నాము. ఇంకా అలా ఇంట్లో అయితే వండేసి తిన్నామన్నమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసి గుడికైతే వెళ్ళేసి వచ్చాం. సో మీరు ఎలా సెలబ్రేట్ చేశారనేది తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఆనియన్ పకోడీకి అయితే రెడీ చేసుకుంటున్నాం కదా, ఇంకా ఇక్కడ వచ్చేసి ఇందులో కరివేపాకు అనేది వేసుకుంటే చాలా మంచిగా వస్తుందన్నమాట టేస్ట్ కూడా మనకు పకోడీలో. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇంకా శనగపిండి అయితే జల్లించుకుంటున్నాను. పిండి క్వాంటిటీ అనేది తక్కువగా తీసుకొని ఆనియన్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకు ఆనియన్ పకోడీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇందుకు రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం వంట సోడా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది చూసుకొని యాడ్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా పండుగలు వచ్చినాయంటే ఖచ్చితంగా మన ఆడవాళ్ళకి అనేది వర్క్స్ అనేది ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటాయి కదండి. ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవడము, ఇంకా
పండుగలంటేనే హడావిడి అనమాట. ఇంకా అలా ఓపికతోటి చేసేసుకోవాలి. మనకనేది రెస్ట్ అనేది ఉండదనమాట. వాళ్ళకైతే హాలిడే వస్తే, సండే వస్తే అలా రెస్ట్ అనేది దొరుకుతుంది. మనకు మాత్రం ఎప్పుడు 365 డేస్ మనకు సంవత్సరం పూర్తి అలా చేస్తూనే ఉండాలనమాట. మనకు లేడీస్‌కనేది అస్సలు రెస్ట్ ఉండదనమాట. ఏదో అలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో వాళ్ళు వండి పెడుతుంటే మనం కొంచెం అలా ఫ్రీగా ఉండొచ్చు. అంతేకాని ఇంగ ఇక్కడ ఉంటే మన వర్క్స్ అనేది మనం రెగ్యులర్‌గా చేసుకుంటూనే ఉండాలి. ఇంకా ఒక్క పూట అలా కొంచెం మనం నెగ్లెక్ట్ చేశామనుకో ఇంక అందరూ కూడా ఇబ్బంది పడిపోతుంటారు కదా! సో, మన వర్క్స్ అనేది ఇంకా డైలీ రొటీన్ మనం చేసుకుంటూనే ఉండాలనమాట. ఇంకా ఆడవాళ్ళకనేది ఓపికతోటి చేసుకోవాలి కదండీ! ఇంకా పండుగల టైంలో ఇంకా వర్క్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడ పోపైతే రెడీ అయిపోయింది కదా! ఇంకా అటుకులైతే నానబెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ పకోడీ అయితే వేసేసుకున్నాననమాట. ఇంక ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని చిన్నగా కొంచెం వేసేసుకుంటే పకోడీ అనేది బాగా వస్తుందనమాట. మరీ పెద్ద సైజులో వేసుకుంటే చక్కగా ఉడకదు. అందుకనేసి కొంచెం మీడియం సైజులో వేసేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి రెడీ అయిపోయింది పకోడీ. అలాగే అటుకులైతే వేసేసుకున్నాము. ఇంకా అలాగే టిఫిన్ కూడా తినేసామన్నమాట. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ ఇంకా నేను కూడా స్నానం అంతా చేసేసుకున్నానమాట. ఇంకా పూజ అంతా కూడా అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానమాట. మధ్యాహ్నం లంచ్‌లోకి వచ్చేసి ఇంక ఈరోజు స్వీట్ అయినా చేద్దామనేసి ఇంకా స్వీట్ వచ్చేసి పెసరపప్పు పాయసం అయితే చేసుకుంటున్నాను. ఇంకా పాయసంకి వచ్చేసి పెసరపప్పునైతే కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కొంచెం దోరగా. అలాగే సేమియాను కూడా వేయించుకున్నాను. సేమియా వేయించేటప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుంటే మంచిగా మనకు స్మెల్ అనేది మంచిగా వస్తుంది. అలాగే పెసరపప్పు కూడా మంచిగా ఫ్రై అవుతుందనమాట. ఈ విధంగా పెసరపప్పు అంతా కూడా చల్లారిన తర్వాత కుక్కర్లో వేసేసుకొని ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే మనకు పెసరపప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇంకా ఆలోపు ఇక్కడ బెల్లం కూడా కరిగించుకుంటున్నాను. ఈ విధంగా కరిగించుకొని వేసుకుంటే మనకు ఇందులో ఉన్న నలకలు ఏమైనా కూడా చక్కగా వస్తాయన్నమాట. దీన్ని ఫిల్టర్ చేసుకుంటాం కదా అందుకనేసి. ఈ విధంగా కరిగించుకొని మంచిగా ఫిల్టర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కొబ్బరి అయితే తీసుకున్నానండి. పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎండు కొబ్బరినైతే వేసుకొని ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకున్నాం. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరకగా పట్టుకోవాలన్నమాట. అలాగే కొంచెం పల్లి పొడి అయితే వేసుకుంటామండి మేమైతే పెసరపప్పు పాయసంలో చాలా రుచిగా వస్తుందన్నమాట. పల్లి పొడి వేసుకుంటే కొంచెం ఈ విధంగా బరకగా అనేది వేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుందన్నమాట. పెసరపప్పులో మనం ఇలా పల్లి పొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మేము ఎప్పుడు చేసినా సరే పెసరపప్పు పాయసంలో ఈ విధంగా పల్లి పొడి అయితే వేసుకుంటామన్నమాట. చాలా మంచిగా రుచిగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంక ఇక్కడ వచ్చేసి పెసరపప్పుని ఇంకా కుక్కర్లో నుంచి ఇంకా గిన్నెలో వేసేసుకొని ఇంకా ఇక్కడ సేమియాను కూడా వేసుకొని కొంచెం మనము ఉడికించుకోవాలన్నమాట. ముందుగానే మనము బెల్లం వాటర్ అనేది వేసేస్తే మనకు ఉడకదనమాట సేమియా కూడా. అందుకనేసి ముందుగానే సేమియా కొంచెం ఉడికించుకున్న తర్వాత బెల్లం వాటర్ అనేది మనం ఇందులో వేసేసుకుంటే ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చూసారు కదా, ఏమైనా చిన్న నలకలు ఉన్నా సరే మనకు ఫిల్టర్ అనేది చేసేసుకుంటే మంచిగా మనకు క్లీన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందాక మనము పొడి చేసి పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి అలాగే పల్లి పొడి, అవి కూడా వేసేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలన్నమాట. వేసిన వెంటనే మంచిగా కలుపుకోవాలన్నమాట. లేకపోతే కొంచెం పాలల్లో అయినా వేసేసి కొబ్బరి అలాగే పల్లి పొడి వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇంకా అక్కడ అలానే వేసేసి వెంటనే అలా కలిపేస్తున్నాను అనమాట. ఇలా వెంటనే కలిపేసామంటే ఉండలు అనేది కట్టదు. ఈ విధంగా పల్లి పొడి అలాగే కొబ్బరి వేసుకున్న తర్వాత అంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలైతే వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత మంచిగా పాయసం అయితే రెడీ అయిపోయిందనమాట.
ఇది ఆరిన తర్వాత కొంచెము గట్టి పడుతుందండి. కొంచెం పలుచగా ఉంటే మనకు ఆరిన తర్వాత కూడా మంచిగా ఉంటుందన్నమాట తినడానికి. కొంచెం పలుచగా ఇష్టపడేవాళ్ళు కొంచెం ఆరిపోతే గట్టి పడిన తర్వాత కొంచెం పాలైనా వేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇంకా పెసరపప్పు పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇంకా నేను మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి ఇంకా పెసరపప్పు పాయసము అలాగే రైస్ పప్పు అయితే వండుకున్నాం అనమాట. ఇంకా రైసు పప్పు కూడా పెట్టేసుకున్నాను, అవి కూడా రెడీ అయిపోయాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం ఒక గిన్నెలో కొంచెం నెయ్యి అయితే వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అవి వేసేసుకొని ఇంకా మనము పాయసంలో వేసేసుకోవడమే. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇంక ఇక్కడ డ్రై ఫ్రూట్స్ నా దగ్గర ఉన్నవైతే వేసేసుకుంటాను అనమాట. మీకు ఏవి నచ్చితే అవి వేసేసుకోవచ్చు. ఎండు ద్రాక్ష అనేది పిల్లలు తినారనమాట, అందుకనేసి అవైతే స్కిప్ చేసేసాను. అలాగే ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఇంకా మంచిగా వేయించుకొని వేసేసుకుంటే మనకు స్మెల్ కూడా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా మంచిగా వస్తుందన్నమాట. ఇంకా పాయసం కూడా రెడీ అయిపోయింది. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఈరోజు స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో మార్నింగు అలాగే లంచ్ ఈ విధంగా చేసేసుకున్నాము. సింపుల్గా ఉపవాసాలు అయితే ఏమి చేయలేదండి. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి. సో ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయింది. సో వీడియో నచ్చినట్టయితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.